పెద్ద పెద్ద బ్రాండ్ పేర్లు చూసి మీరు రెస్టారెంట్లకు వెళ్తున్నారా? అయితే మీరు బోల్తా పడ్డట్టే. బ్రాండ్ నేమ్ వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మరి మహారాష్ట్రలో ఏం జరిగిందో చూసేద్దాం. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే ఇన్స్పెక్షన్ చేస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ హైజీన్ రెగ్యులేషన్స్ ను గాలి కొదిలేసినందుకు గాను డామినోస్ పిజ్జాకు చెందిన 4 అవుట్లెట్ల బిజినెస్ లైసెన్స్లను ఆఫీసర్స్ సస్పెండ్ చేశారు. ముంబైలోని విలేపార్లే, బోరివలి, గట్కోపర్ మాల్ తో పాటు సతారా జిల్లాలోని డామినోస్ సెంటర్లు ఇందులో ఉన్నాయి. అసలు అక్కడ ఏమున్నాయో తెలుసా? పురుగులు, ఎలకలు తిరగడం, సరిగ్గా లేని వాటర్, ఫ్రోజన్ ఫుడ్ ను తగిన టెంపరేచర్ లో స్టోర్ చేయకపోవడం, క్వాలిటీ లేని పన్నీర్ వాడటం. అంతేకాదండి, చివరకు సాస్లు, పిజ్జా టాపింగ్స్ పై ఎక్స్పైరీ డేట్ టేబుల్స్ కూడా సరిగ్గా లేవు. వెజ్, నాన్ వెజ్ ఫుడ్స్ ను, ముడి సరుకులను అన్నిటినీ కలిపేసి ఒకే దగ్గర ఉంచారు. ఒక్క డామినోస్ మాత్రమే కాదు, KFC, మెక్డొనాల్డ్స్, పిజ్జా హట్, సబ్వే, స్టార్ బక్స్ వంటి హై బ్రాండ్స్ ని ఇన్స్పెక్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పైన దాడులు జరిపితే అందులో 2టిని ఇమ్మీడియట్ గా క్లోజ్ చేయాలని ఆఫీసర్స్ ఆదేశించారు. 5కి లైసెన్సులు సస్పెండ్ చేశారు. ఏకంగా 95 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. కోట్లు సంపాదించే ఈ మల్టీనేషనల్ బ్రాండ్లు మన ఆరోగ్యాన్ని మాత్రం గాలి కొదిలేస్తున్నాయి. ఇకనైనా బయట తినేటప్పుడు కేర్ఫుల్ గా ఉండండి.